హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ టమాటా బాత్. ఉప్మానే కొంచెం మార్చి చేసేది, కొంచెం టేస్టీగా చేసుకునేది ఈ టమాటా బాత్ అండి. ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం. కళాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం పలుకులు, కొద్దిగా జీడిపప్పు, కొంచెం మినప్పప్పు ఇవి కొంచెం వేయించుకొని స్టవ్ ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి. ఇవి కొంచెం వేగాక కొద్దిగా శనగపప్పు కూడా వేసి కలుపుకోవాలి. పప్పులు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి కొంచెం కలుపుకోవాలి, పప్పులు మాడిపోకుండా. అవి కొంచెం కలిపిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసినది, నేను బీన్స్ తీసుకున్నాను, మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే వేసుకోవచ్చు. ఈ పచ్చివాసన పోయే వరకు వీటిని కొంచెం కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా. నేను చిన్న టమాటాలు బాగా పండినవి 2 టమాటాలు తీసుకున్నాను. టమాటాలో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. టమాటా వేయడం వలన, ఉప్పు వేయడం వలన టమాటా త్వరగా మగ్గుతుందండి. పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టి ఈ వెజిటబుల్స్ ఉడికే వరకు కొంతసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, దగ్గరికి అయిపోయాయి కదా. కొద్దిగా కలుపుకొని ఒక కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు వేసుకుంటే టమాటా బాత్ చాలా స్మూత్గా వస్తుందండి. అప్పుడప్పుడు ఉప్మాకి కొంచెం డిఫరెంట్గా, టేస్టీగా టమాటా బాత్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఫ్లేమ్ ఇప్పుడు హైలో పెట్టుకొని మూత పెట్టి వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వని వేయించి ఉంచుకున్న రవ్వని వేసుకోవాలండి. నీళ్ళు బాగా మరగడం వలన ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. వాటర్ కొంచెం దగ్గర అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. అప్పుడే ఈ టమాటా బాత్ అనేది చాలా బాగుంటుంది, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు వాటర్ దగ్గరికి అయిపోతుంది కదా, ఈ టైంలో మూత పెట్టి ఇంకా వాటర్ ఇంకే వరకు మగ్గించుకుందాం. మీకు నచ్చితే ఇందులో బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మూత తీసి చూద్దాం. చూడండి ఎంత దగ్గరగా అయిపోయిందో. ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర పైన జల్లుకొని మళ్ళీ ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి. కొత్తిమీర మొత్తము టమాటా బాత్కి పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఈ టైంలో నెయ్యి వేసుకోవాలి. మీకు ఎంత నెయ్యి ఇష్టమైతే అంత నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, టమాటా బాత్ రెడీ. మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. చూసారా ఎంత ఈజీగా, ఫాస్ట్గా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.